ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తిగా ఎదిగారు. ఎలా అంటే విశాఖ నుండి మొదలైన ఒక సాధారణ యువకుడి ప్రయాణం అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్ళింది. కష్టాలు, ఒత్తిళ్లు, ఎన్నో పరీక్షలు ఎదిరించి వాటిని ఓడించి తనను తాను తీర్చిదిద్దుకున్నటువంటి వ్యక్తి. సో ఇప్పటికే మీ అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది యువతను ప్రేరేపించేటటువంటి మోటివేషనల్ స్పీకర్ అండ్ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన రచయిత శ్రీధర్ బెవరా గారు. సో ఇప్పటికే ఆయన ప్రసంగాలు మనం అంతర్జాతీయ వేదికలపైన ఆయన విశ్లేషణలు చూస్తే గనుక ప్రపంచ రాజకీయాలు, నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి, వ్యక్తిత్వ వికాసం వంటి ప్రముఖమైనటువంటి అంశాలపై ఆయన మాట్లాడిన విధానం కావచ్చు, ఆయన విశ్లేషణకు అంతర్జాతీయ స్థాయిలోనే ఎంతో మంది ప్రముఖులు ముగ్ధులయ్యారు. సో ఇప్పటికే ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రొఫెషనల్ కౌన్సిల్ మెంబర్గా ఇన్ యుఏఈ ఆయన ఉన్నారు. సో ఇప్పటికీ దుబాయ్లో గత 20 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు. సో ఇరాక్ లాంటి ప్రాంతాలు కావచ్చు, మిడిల్ ఈస్ట్లో ఆయన ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ప్రస్తుతం యుద్ధ వాతావరణానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటిని అధిగమించే విధానంలో ఏ దేశాల పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయాలను నేరుగా శ్రీధర్ బెవరా గారిని అడిగే తెలుసుకుందాం. యుద్ధం ఇంపాక్ట్ ఉందా, ఆ సంస్థ కోసం వాళ్ళ స్థావరాలు, అక్కడ ఒక చిన్న దేశమే ఉంటుంది. వాళ్ళ సైన్యం ఎప్పుడు కూడా యుద్ధానికి టెస్టెడ్ సైన్యం అది. ఎందుకంటే ఒకసారి బటన్ నొక్కిన తర్వాత ఇట్ స్పైరల్స్ అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్. ఆ విద్వేషాలు రగిలి ఈ యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా వాళ్ళకి థ్రెట్ కదండి. ఇవన్నీ కలిపి ఇప్పుడు వాళ్ళు దారి తీశారు. సార్, ప్రస్తుతం అయితే గనుక అంతర్జాతీయ వేదికలపై మీరు ఎప్పుడు కూడా ప్రపంచ రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితుల్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈ యుద్ధం ఇప్పటిది కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి యుద్ధం. ఒక్కొక్కసారి అది బయటికి మనకి విజిబుల్గా కనిపిస్తుంది, ఒక్కోసారి ఇన్విజిబుల్గా ఉంటుంది. ఐ థింక్ ప్రస్తుత పరిస్థితుల్లో ఇట్ బికేమ్ మోర్ విజిబుల్. ఇప్పుడు ప్రభావం పూర్తిగా ఇతర దేశాలు ఎవరైతే ఎగుమతులు దిగుమతులు ఈ యొక్క దేశాలతో చేస్తారో వాళ్ళతో ఈ ప్రభావం క్లియర్గా నౌ విజిబుల్గా కనిపిస్తుంది. సో నేరుగా ఇరాన్, ఇజ్రాయెల్నే టార్గెట్ చేయటం లక్ష్యంగా చేసుకోవటాన్ని మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్లో ఏ రకమైన మార్పుకి చెప్పుకోవచ్చు? మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్ వెరీ కాంప్లెక్స్ అండి. ఐ మీన్ లైక్ ఎనీ అదర్ పాలిటిక్స్. హిస్టారికల్గా జూ, షియా, సున్నీ ఇటువంటి తెగల మధ్య విపరీతమైనటువంటి విభేదాలు ఉన్నాయి. ఇది ఎప్పుడు సెంచురీస్ నుంచి ఉన్నటువంటి విభేదాలు. ఇజ్రాయెల్ ఒక్కటే జూయిష్ దేశం ఆ మొత్తం ఆ ఏరియాలో. దెన్ మన అదంతా కలిపి ఒక ముస్లిం దేశంగా తీసుకుంటే మళ్ళీ అక్కడ ముస్లింలో షియా, సున్నీ అనేటటువంటి చిన్న తెగల విభాగం ఉంది. ఇంకా మరొక 14-15 శాఖలు ఉన్నాయి, కానీ మెయిన్ సున్నీ అండ్ షియా. ఇరాన్ షియా డామినెంట్ కంట్రీ. అందువల్ల వారికి మిగిలిన దేశాలు హూ ఆర్ సున్నీ డామినెంట్స్. సో ఆ క్లాష్ అనేది ఎప్పుడు కూడా అంతర్లీనంగా శతాబ్దాల తరబడి ఉంది. అది ఎప్పటికప్పుడే వాళ్ళ తాలూకా విభేదాలు పెచ్చరిల్లుతున్నటువంటి టైంలో మిగిలిన దేశాలు కూడా వాళ్ళకి సహాయం చేస్తున్న పేరు మీద వాళ్ళు వచ్చి వాళ్ళ స్థావరాలను ఏర్పరచుకొని, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా హ్యాస్ దగ్గర 9 నుంచి 10 స్థావరాలు ఉన్నాయి మిడిల్ ఈస్ట్లో. అన్ని జీసీసీ కంట్రీస్లోనే వాళ్ళ స్థావరాలు ఉన్నాయి. ఎవరికైనా ఇది పోస్చరింగ్ కదా. అమెరికా ఎప్పటికైనా థ్రెట్ ఒక స్థావరం మీద ఉందంటే నేను ఈ పక్క దేశంలో నేను ఒకవేళ ఉండేటట్టయితే డెఫినెట్గా అది నాకు ఎప్పటికైనా థ్రెట్. అలాంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్లో ప్రస్తుతం అది మరొకసారి బయటకు వచ్చి ఆ విద్వేషాలు రగిలి ఈ యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయిందండి. అంటే పూర్తిగా ఈ యుద్ధ వాతావరణ పరిస్థితులు ఆధిపత్య పోరు కోసమే అనుకోవచ్చా? ఎస్, ఆధిపత్య పోరు. ఎందుకంటే జీసీసీలో సౌదీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది. సౌదీకి ఎప్పుడు కూడా అమెరికా సహాయంగా ఉంటుంది. ఎందుకంటే అరామ్కో అనేటటువంటి పెద్ద కంపెనీ సౌదీ లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ ఇన్ ది కంప్లీట్ రీజన్, ఆర్ యూ కెన్ సే ఇన్ ద వరల్డ్. అటువంటిప్పుడు అమెరికా, సౌదీ కలిపి నెలకొల్పినటువంటి సంస్థ సౌదీ అరామ్కో. ఆ సంస్థ కోసం వాళ్ళ అక్కడ స్థావరాలు, అక్కడ ఒక చిన్న దేశమే ఉంటుంది, అమెరికా దేశమే ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళాను. అది మీరు లోపలికి వెళ్తే ఇట్ ఈస్ లైక్ అమెరికా. సౌదీలోనూ చిన్న అమెరికా ప్రాంతం ఉంటుంది. అటువంటిది పక్కనే ఉన్న ఇరాన్ బార్డర్స్ని షేర్ చేసుకుంటుంది. ఇరాక్తో, తర్క్మెనిస్తాన్తో, అజర్బైజాన్తో, ఇలాంటి ప్రాంతాలన్నిటితోని వాటి బార్డర్స్ని షేర్ చేసుకుంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి థ్రెట్ కదండి. సో అటువంటప్పుడు ఎప్పుడైతే ఈ విభేదాలు పెరుగుతుంటాయో
ఆధిపత్య పోరు కంప్లీట్గా మీరు కరెక్ట్ వర్డ్ వాడారు, ఇది ఆధిపత్య పోరు ఎప్పుడు కూడా. ఎస్. సో ఇరాన్ గురించి ఏం చెప్తారు అసలు మీ ఎక్స్పీరియన్స్? Iran as a country, it is one of the most ancient civilizations. More than 5,000 civilization అంటే నాగరికత వాళ్ళది. వారియర్స్ వాళ్ళ సైన్యం ఎప్పుడు కూడా యుద్ధానికి టెస్టెడ్ సైన్యం అది. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, ఇరాన్ దగ్గర 8 నుంచి 10 సంవత్సరాలు పోరాడాయి ఒకరితో ఒకరు ఆధిపత్య పోరు కోసం. ఎందుకంటే ఇరాక్ మీకు సున్నీ డామినెంట్, ఇరాన్ షియా డామినెంట్. సో సదాం హుస్సేన్ టైంలో దగ్గర 10 ఏళ్ళు వాళ్ళిద్దరి మధ్య ప్రచ్ఛన్న పోరాటం కాదు, డైరెక్ట్ పోరాటమే జరిగింది. డైరెక్ట్ పోరాటం జరిగింది. ఆ టైంలో అమెరికా ఇరాక్ మీద వార్ ప్రకటించిన టైంలో వాళ్ళిద్దరు కూడా ఈ వార్ని ఆపేశారు. అక్కడి నుంచి ఇరాన్ ఇప్పుడు కూడాను ఇజ్రాయెల్ మీద లేకపోతే తన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల మీద ఎప్పటికెప్పుడే వార్ని ప్రకటిస్తూ మళ్ళీ వెనక్కి తీసుకుంటూ ఇలా జరుగుతూనే ఉంది. వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఈస్, ఇరాన్లో ఉన్నటువంటి మొత్తం సైన్యం 2 విభాగాలు. ఒకటి సుప్రీం లీడర్ కింద ఖమేనీ గారి కింద ఉండేటటువంటి ఒక సైన్యం, రివల్యూషనరీ గార్డ్ సంబంధించినట్టు ఒక సైన్యం. ఇంకొకటి నార్మల్ రెగ్యులర్ ప్రెసిడెంట్ కింద ఉండేటటువంటి సైన్యం. ఈ 2 సైన్యాలు కూడా ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఆల్రెడీ యుద్ధం చేసినటువంటి టెస్టెడ్ సైన్యం ఇది. కనుక ఇది అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. ప్లస్ వాట్ ఈస్ దేర్ పాపులేషన్? దేర్ పాపులేషన్ ఇస్ అబౌట్ దగ్గర ఒక 92 నుంచి 95 మిలియన్లు, అంటే సుమారు 10 కోట్ల మంది జనాభా. మీరు అంటే కంపారిజన్ కోసం చూసుకుంటే మొత్తం జీసీసీ కలుపుకుంటే అంతకంటే తక్కువ జనాభా, అంటే సగం జనాభా జీసీసీ తీసుకుంటే. ఓన్లీ యూఏఈ చూసుకుంటే మీకు 1,20,00,000 జనాభా. 1,20,00,000లో నేచురల్స్ అంటే ఒరిజినల్ యూఏఈ వాళ్ళు కేవలం 1,20,000 మంది, 1,02,000 మంది, 1,20,000 మంది ఉంటారు. మిగిలినంతా నాలాగా ఎక్స్పర్ట్స్ అనమాట. సో ఇలా చూసుకుంటే కనుక ఇరాన్ పెద్ద దేశం, సివిలైజేషన్ చాలా ఏన్షియంట్ సివిలైజేషన్. వాళ్ళు ఈజీగా ఒకరి ఆధిపత్యాన్ని ఒప్పుకోరు. తరువాత వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గత 50-60 ఏళ్ళుగా వాళ్ళ మీద శాంక్షన్స్ ఉన్నాయి. అంటే అమెరికా అన్ని దేశాలు ఇంచుమించు శాంక్షన్స్ విధించాయి. శాంక్షన్స్ విధించడం అంటే ఏంటి? టెక్నాలజికల్ నో-హౌ సరఫరా జరగదు, బయట నుంచి మీరు ఎగుమతులు దిగుమతులు సరఫరా ఫ్రీగా చేసుకోలేరు, అన్ని ఎంబార్గో ఉంటుంది. అటువంటి సమయంలో కూడా ఇరాన్ యాజ్ అ కంట్రీ హ్యాస్ ప్రాస్పర్డ్. వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యారు, సెల్ఫ్ రిలయంట్ అయ్యారు, సెల్ఫ్ పొటెంట్ అయ్యారు. వాళ్ళ సిస్టమ్స్ తయారు చేసుకుని, నేను ప్రత్యక్షంగా దగ్గర ఒక 15 ఏళ్ళు నేను ప్రయాణం చేశాను నూక్ అండ్ కార్నర్ ఇరాన్. గ్రేట్ పీపుల్, గ్రేట్ సివిలైజేషన్, అండ్ దే హ్యావ్ ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్సైడ్. వాళ్ళ దగ్గర అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది. నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాను, ఈవేళ టెక్నాలజీ ఇస్ వెరీ ఓపెన్ కోడ్లోకి వచ్చేసింది. ఇంతకు ముందులాగా అన్ని రహస్యంగా ఏమీ లేవు. మీరు యూట్యూబ్లోకి వెళ్తే సుమారుగా ఒక అణుబాంబు వరకు కాదు కానీ మిగిలినవన్నీ కూడా ఇంచుమించు మీరు తయారు చేసుకోగలరు. టెక్నాలజీ ఇస్ వెరీ ఓపెన్. ఒక స్టేట్ అంటే ఒక కంట్రీ లైక్ ఇరాన్ కనుక నిర్ణయం తీసుకుంటే మేము కొన్ని రూపొందించుకోవాలి అని అనుకుంటే అది ఎంత కష్టం అంటారా? సో అంటే ఈ సిచ్యువేషన్ నుంచి కూడా ఒక ఫ్రీడమ్ తీసుకోవాలనుకుంటుందా ఇరాన్? ఇరాన్ ఫ్రీడమ్ కంటే కూడా ఇరాన్ మీద ఆంక్షలు విధిస్తూ కంటిన్యూ, ఇప్పుడు మీకు కార్నర్ చేస్తే ఒక పిల్లి కూడా ఎదురు తిరుగుతుంది. వాళ్ళని కంప్లీట్గా అన్ని రకాలుగా కాన్సన్ట్రేట్ చేశారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ తాలూకా కెపాసిటీ ఏంటి? 3rd లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ ఇరాన్. కానీ నిజంగా వాళ్ళు అంత ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తున్నారా? చేయగలిగిన కెపాసిటీ ఉండి కూడా చేయలేని పరిస్థితి. నెంబర్ 1 చేయలేకపోతున్నారు. 4 మిలియన్ బ్యారెల్స్ ప్రతిరోజు వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలరు. కానీ ఎంత చేస్తున్నారు ఇప్పుడు? 1 to 1.5 మిలియన్ బ్యారెల్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళు ఎగుమతి చేసుకోవాలంటే బోల్డ్ అండ్ ఆంక్షలు, ఎవరు పడితే వాళ్ళు ఎగుమతి చేసుకోలేరు. అంటే వాళ్ళ జీడిపిలో సుమారు సగం కంటే పైన, వాళ్ళ జీడిపి దగ్గర $450-460 బిలియన్. ఇన్ కంపారిజన్ మన ఇండియన్ జీడిపి ఈజ్ 4.1 ట్రిలియన్. అంటే మనలో 10 నుంచి 15% వాళ్ళ జీడిపి. అటువంటి జీడిపిలో సగభాగం వాళ్ళ ఆయిల్ ద్వారా రావడం లేదు. గత 10 ఏళ్ళుగా ఇరాన్ తాలూకా కరెన్సీని మీరు చూసుకుంటే, వాళ్ళ కరెన్సీ 10 ఏళ్ళు అంటే 2015లో వాళ్ళ కరెన్సీ విలువ $1కి 30,000 రియాల్. ఈవేళ మీరు ఎంత అని మీరు చెప్తే కనుక మీరు ఆశ్చర్యపోతారు. 13.5 లక్షల దగ్గర 14 లక్షల రియాల్ $1కి. ఊహించుకోండి, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం ఎలా పెరిగిపోయి ఉంటుంది. వాళ్ళ జీడిపి పడిపోయింది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. జాబ్ ఎంప్లాయ్మెంట్ లేదు, యువత మరి తప్పుదారి పట్టే అవకాశం ఉంది. సో అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ దాట్ ఈ ఖమేనీ గారి తాలూకా వెరీ రిలీజియస్ ఓరియంటెడ్ పరిపాలన.
ఇవన్నీ కలిపి లోపల అంతర్గత పోరాటం, బయట వాళ్ళు ఇది అవకాశం తీసుకుని వాళ్ళని ఒక కార్నర్ చేసి రెజిమ్ని చేంజ్ చేయలేనటువంటి ఒక ప్రయత్నం, Yes. ఇవన్నీ కలిపి ఇప్పుడు వారికి దారితీశారు. నిన్న అమెరికా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఇరాన్ లొంగిపోబోతోంది అని. ఈ స్టేట్మెంట్ ని మీరు ఎలా చూడొచ్చు? అదే అవుట్ ఆఫ్ క్వశ్చన్ అండి. ఐ మీన్, ఐ రెస్పెక్ట్ అమెరికా, ఐ రెస్పెక్ట్ ఇజ్రాయెల్ బికాస్ దే బోత్ ఆర్ అవర్ ఫ్రెండ్స్. లక్కీగా ఇండియాకి ఇరాన్ ఫ్రెండ్, ఇజ్రాయెల్ ఫ్రెండ్, అమెరికా ఫ్రెండ్, జీసీసీ ఫ్రెండ్. సో వీఆర్ ఫ్రెండ్స్ విత్ ఎవ్రీబడి. ఇది మన భారతీయకు సంబంధించినటువంటి ఒక మంచి పోస్చర్. మనం వీఆర్ ఫ్రెండ్స్ విత్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ రష్యా. వాళ్ళు కొట్టుకుంటారు, మన ఎవరితోని మనకి శత్రుత్వం లేదు. దిస్ ఇస్ నంబర్ 1. నంబర్ 2, అమెరికా ఇలాంటి స్టేట్మెంట్ పొలిటికల్ స్టేట్మెంట్ ఇది కంప్లీట్గా. బట్ నిజానికండి యుద్ధం జరుగుతున్నప్పుడు మొట్టమొదటి క్యాజువాలిటీ ట్రూత్. ద ట్రూత్ ఈస్ ద ఫస్ట్ క్యాజువాలిటీ ఇన్ అ వార్. అంటే వార్ మొదలైతే ఇంకా యాక్చువల్గా మనకు నిజం తెలియదు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది కేవలం మనం చూస్తున్నది, వింటున్నది, చదువుతున్న బేసిస్ మీద, ప్లస్ మనకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్, అవగాహన బేసిస్ మీద మనం ట్రై చేస్తున్నాం ఏం జరగబోతుంది, లేకపోతే ఏం జరిగిందని. బట్ నిజానికి వార్ చేసేవాడికి మాత్రమే ట్రూత్ తెలుస్తుంది. కానీ ఒకసారి బటన్ నొక్కిన తర్వాత ఇట్ స్పైరల్స్ అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్. ఎందుకంటే మీకు చెప్తాను, రెజిమ్ ఖమేనీ గారు ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఇప్పుడు ఫోన్ ఉంది మీకు, మీరు వైజాగ్లో ఉన్నారు, లక్ష్మి గారికి నేను ఫోన్ చేసి చెప్పాను అందింది. వాట్ ఇఫ్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత సమాచార వ్యవస్థ ధ్వంసమైంది అనుకోండి, నేను మీకు ఆర్డర్ ఏం చేశాను, మీరు అటాక్ చేయండి అని ఆర్డర్ చేశాను. అటాక్ ఆపండి అని ఆర్డర్ మళ్ళీ మీకు వచ్చే వరకు మీరు ఏం చేస్తారు, మీరు కంటిన్యూ చేస్తారు. World War II, World War I జరిగింది ఇదే. World War I, World War II కమ్యూనికేషన్ వ్యవస్థ ఇంత పటిష్టంగా లేదు. ఒక ఆర్డర్ ఇస్తే ఆర్డర్ అంచెలుగా కిందకి దిగి ఆ ఫన్నెల్లో కింద ఎక్కడో చేరుతుంది. వాళ్ళు కంటిన్యూస్గా యుద్ధం చేస్తూనే ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందండి, 1947. దేర్ ఆర్ సమ్ ప్లేసెస్ వాళ్ళకి ఇంకా స్వాతంత్రం వచ్చిందని కూడా తెలియదు మన భారతదేశంలోనే. 48, 49 వరకు కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి స్వాతంత్రం వచ్చిన విషయం కూడా తెలియదు. సో సమాచార వ్యవస్థ ప్రస్తుతం ధ్వంసం చేశారు ఇరాన్లో. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పిట్ ఫాల్స్ అండి. ఈ ఇందువల్ల కూడా కొంత ఇష్యూ ఉంది. ఆర్డర్, సో అమెరికన్ స్టేట్మెంట్, వీ డోంట్ నీడ్ టు రీడ్ టూ మచ్ ఇన్ టు దట్. దే ఆర్ జస్ట్ టెలింగ్ దట్ ఐఎమ్ ది బాస్. ఈ ఉద్రిక్తతల్ని అంటే ప్రాంతీయ ఘర్షణ వరకే పరిమితంగా చూడొచ్చా, లేకపోతే 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు కూడా కనబడుతున్నాయా? దట్ ఈస్ టూ ఫార్ అండి. ఇట్స్ వెరీ లాంగ్ షాట్. థర్డ్ వరల్డ్ వార్ ఇస్ అ లాంగ్ షాట్. బట్ ఈ ఉద్రిక్తలు మామూలు ఉద్రిక్తలు అయితే కావు. ఎందువల్లంటే ఇవాళ మనం ఉన్నటువంటి ప్రపంచంలో మనకి దేనికి సంబంధం లేదు అనుకోవడానికి అవకాశం లేదు. మనకి దేనికి సంబంధం లేదు అనుకోవడానికి, ఎక్కడో జరుగుతోంది అనుకోవడానికి కూడా, ఎందుకంటే యు ఆర్ ఎఫెక్టెడ్. ఇవాళ మనకి దేనికి సంబంధం లేదు అనుకునేటటువంటి పరిస్థితులు లేదు. వీఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ విత్ ది గ్లోబల్ సిచ్యువేషన్స్ ఆర్ గ్లోబల్ హ్యాపెనింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగుమతులు దిగుమతులు మీరు ఇందాక మెన్షన్ చేశారు. గ్యాస్, దెర్ ఇస్ అ ప్రాబ్లమ్. దెర్ ఇస్ అ చమురు ఉత్పత్తులు ఎగుమతులు దిగుమతుల్లో ప్రాబ్లం ఉండొచ్చు. Luckily, India is in a position where it can manage the situation well. Why? As I said, we are friends with everybody. నిన్ననే నరేంద్ర మోదీ గారు ఫస్ట్ టైం ఫోన్ తీసుకొని మన ఇరాన్ ప్రెసిడెంట్తో మాట్లాడారు. దట్ న్యూస్ ఇస్ ఐ థింక్ ఇస్ పబ్లిక్. ఆయన ఏం చెప్పారంటే మనకి వార్ కంటే పీస్ మంచిది. ప్రత్యేకించి ఇండియాకి ఇరాన్కి ఉన్నటువంటి ఈ యొక్క సత్సంబంధాలని గుర్తు చేసుకుంటూ కనీసం మాకు సంబంధించిన వాటికి మీరు ఆటంకాలు కలిగజేయద్దు. ప్రత్యేకించి హోర్మూజ్ స్ట్రైట్ దగ్గర ఇష్యూ ఉంది కదా, 20 to 25%, మేబీ 30% ఆఫ్ ది గ్లోబల్ ట్రేడ్ హ్యాపెన్స్ దట్ సన్నపాటి ఆ నేరో హోర్మూజ్ స్ట్రైట్ ద్వారా జరుగుతుంది. అందులో మనకు రావాల్సిన ఆయిల్ కానీ లేకపోతే గ్యాస్ కానీ అటు నుంచే రావాలి. సో మోదీ గారి ఫోన్ ఐ థింక్ ఇట్స్ గ్రేట్ జెస్చర్. థర్డ్ వరల్డ్ వార్ మేబీ ఇట్స్ ఎ లాంగ్ షాట్. ఉద్రిక్తలు ఇవి ఇంకా అవుతాయా? మేబీ 1 or 2 weeks ఐ థింక్ దిస్ విల్ సెటిల్ డౌన్. సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ప్రధాని గారు ఒక కాల్ ఏదైతే ఉందో, యుద్ధం వద్దు, పీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యుద్ధాలు ఏ దేశాల మధ్య జరుగుతున్నా, ఏ పరిస్థితులు బట్టి జరుగుతున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు దాని మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇరాన్ కి కొన్ని శక్తులు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇటు ఇజ్రాయెల్, అమెరికా, ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు కొంతవరకు తీసుకుంటున్నాయి లీడ్. సో దీన్ని పొలిటికల్ గా ఎట్లా చూడొచ్చు అంటారు అసలు? పొలిటికల్గా వెరీ సింపుల్. మీకు రీసెంట్గా వెనిజులా ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు అమెరికా. ఇట్ వాజ్ నాట్ ఈవెన్ ఎ కూ. సింపుల్గా వెళ్ళారు, నైట్ ఆయన తీసుకుని వచ్చేసారు, అయిపోయింది. సిమిలర్లీ దే థాట్ దే కుడ్ డూ ఇట్ ఇన్ ఇరాన్.
బట్ అన్ఫార్చునేట్లీ విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు అమెరికా, ఇరాన్ ఈజ్ నాట్ సచ్ అ కంట్రీ. అంత ఈజీగా ఇరాన్ నుంచి తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇరాన్ ఈజ్ సఫిస్టికేటెడ్, ఇరాన్ ఈజ్ ప్రాపర్లీ ఎక్విప్డ్ విత్ లాట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దాన్ని అంత ఈజీగా మీరు నేల కూల్చేసి నేలమట్టం చేసి 2-3 రోజుల్లో మనం ప్రెసిడెంట్ పట్టుకొని వచ్చేస్తాం అంటే జరిగే పని కాదు. హౌవెవర్ ఇక్కడ చిన్న కాంప్లికేషన్ ఏమైందంటే, ఒకప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేసే కంట్రీస్ కొన్ని చుట్టూ ఉండేవి. ఎందుకు? వారిద్దరికి శత్రువు ఇజ్రాయెల్. ఒకప్పుడు సౌదీకి లేకపోతే గల్ఫ్ కంట్రీస్ వీటన్నిటికీ కూడా ఇజ్రాయెల్ వాజ్ అగేన్స్ట్. నేను ఇప్పుడు దుబాయ్లో దగ్గర 23, దిస్ ఇస్ మై 24th ఇయర్. ఇజ్రాయెల్కి 10 ఏళ్ల క్రితం వెళ్ళే అవకాశం లేదు నాకు. అసలు ఇజ్రాయెల్కి నేను అప్పుడు ఎల్జీలో వర్క్ చేసినప్పుడు ఇజ్రాయెల్కి మా పేరు యూకుక్ అని పెట్టాం. యూకుక్ అంటే ఒక భాషలో అది ఇజ్రాయెల్ అన్నమాట. అంతటి ఎంబార్గో ఉండింది. ఇప్పుడు ఏమైంది? ఇజ్రాయెల్ ఈజ్ ఫైటింగ్ అగేన్స్ట్ ఇరాన్. నౌ ఇరాన్ ఈజ్ అటాకింగ్ సౌదీ, యుఏఈ, ఖతర్, బహ్రెయిన్, ఒమాన్, కువైట్ బికాజ్ వీళ్ళ స్థావరాలు ఉన్నాయని. మీరు మా మీద అటాక్ చూసిన మీతో ఫ్రెండ్లీగా ఎలా ఉండగలం? ఇప్పుడు ఉండలేము. కనుక ఇద్దరు మిత్రులు ఒక శత్రువు అయిపోయాడు. అదర్వైజ్ ఇరాన్ వాజ్ ఫ్రెండ్లీ విత్ దీస్ పీపుల్. దేర్ కామన్ ఎనిమీ వాజ్ ఇజ్రాయెల్. నౌ ఇజ్రాయెల్ బికేమ్ ఆన్ ది రైట్ సైడ్, ఆల్ దీస్ పీపుల్ ఆన్ ది రాంగ్ సైడ్. సో ఇరాన్ ఇన్ ఎ వే హ్యాస్ బికమ్ ఒంటరి అయిపోయింది ఈ టైంలో. వాళ్ళకి సహాయం ఎవరు చేయగలరు? చేస్తే మేబీ టర్కీ చేయొచ్చు. బట్ టర్కీ మీద కూడా మొన్న అటాక్ చేశారు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ప్రస్తుతానికి చెప్పాను కదా, డెస్పరేషన్లో ఏం జరుగుతుందంటే, నేను ఇంకా అయిపోతున్నాను అనే టైంలోని ఐ విల్ డూ బెస్ట్ డ్యామేజ్ టు ది అదర్స్. అదొక్కటే నేను చేయగలను. ఐ థింక్ ఇరాన్ ఈజ్ ట్రైంగ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు యూఏఈ మీద కానీ, సౌదీ మీద కానీ, లేకపోతే ఖతర్, ఒమాన్, బహ్రెయిన్, కువైట్ల మీద వాళ్ళు అటాక్ చేస్తున్న ఇదేంటంటే, దే ఆర్ ట్రైంగ్ టు సెండ్ ఎ మెసేజ్. ఇఫ్ యూ హిట్ మీ, ఐఎమ్ గోయింగ్ టు హిట్ యువర్ ఫ్రెండ్స్. బికాజ్ ఐ కాంట్ హిట్ డైరెక్ట్లీ టు యుఎస్. యుఎస్ ఈజ్ ఆల్సో నాట్ డూయింగ్ ఫైట్ ఫ్రమ్ యుఎస్ కదా, వాళ్ళ స్థావరాల నుంచి ఇక్కడ నుంచి చేస్తుంది. ఇరాన్కి అవకాశం లేదు. అట్లా ఒకవేళ అమెరికాని ప్రత్యక్ష యుద్ధంలోనికి దిగే అవకాశం ఉంటే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అంటారు? ఐ థింక్ ఇన్ మై ఒపీనియన్ అమెరికా ఇస్ ఆల్రెడీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్. వాళ్ళు కేవలం ఇన్ ద నేమ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇన్ ద నేమ్ ఆఫ్ సౌదీ, దే ఆర్ యాక్చువల్లీ ఫైటింగ్. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఒక్కలేని ఎప్పుడు అనరు. అదే దిస్ ఇస్ ది స్ట్రాటజీ ఆఫ్ అమెరికా. దే డోంట్ గో డైరెక్ట్లీ. They say we are all friends. So who is my friend? Israel is my friend. Whole GCC is my friend. So it is showing the world మేమందరం మంచి చేస్తున్నాం, ఒక్కడే మంచివాడు కాదు, ఒక్కరిని చూపించాలి. అది ఇప్పుడు మీరు ఈ యుద్ధం 15 రోజులు అయిన దగ్గర, యుద్ధంకి ముందు రోజు ఆయన మన యూకే ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడారు ట్రంప్. వాళ్ళది ఫెయిర్ ఫీల్డ్ అని ఒక పోర్ట్ ఉంది వాళ్ళది. ఆ పోర్ట్లో B-12 బాంబర్ని అక్కడ పెడితే కనుక అక్కడ నుంచి అటాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఆయన నిరాకరించారు. కారణం ఏం చెప్పారు? ఈ ఫైట్కి మాకు సంబంధం లేదు, దిస్ ఇస్ నాట్ అవర్ డైరెక్ట్ వార్, సో వీ విల్ నాట్. 2 daysలో ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు, వెరీ ఇర్రెస్పాన్సిబుల్, వీక్ గవర్నమెంట్, అది ఇది అన్నాడు. 2 days తర్వాత సారీ వాడండి మా పోర్టు, మేము ఇస్తామని చెప్పాడు. అక్కర్లేదన్నాడు ట్రంప్. ఇట్ ఈస్ టూ లేట్. ఇప్పుడు ఆయనంతటా ఆయనే రండి వాడుకోండి అని చెప్పి అంటున్నాడు. ట్రంప్ ఈస్ ట్రైంగ్ టు సెటప్ ట్రాప్ వేర్ ట్రంప్ అండ్ allies are one side, Iran is a bad rogue state. Maybe, may not be. We are not here to అంటే బ్రాండ్ ఒకరు మంచివాడు కాదు, ఒకరు మంచి అని చెప్పలేం పాలిటిక్స్లో. బట్ ఎస్, ఇరాన్ ఈజ్ డూయింగ్ న్యూక్లియర్ యాక్టివిటీ అగెయిన్స్ట్, దెర్ ఈస్ అ న్యూక్లియర్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఒక ధార్మిక శక్తికి సంబంధించినటువంటి ఒక సంస్థ ఉంది. ఆ ఎనర్జీ అసోసియేషన్కి మీరు ఎగ్నెస్ట్గా వెళ్ళి మీరు ఏదైనా చేస్తే డెఫినెట్గా అది మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది. సో ద ఫైట్ హ్యాస్ బీన్, ఇప్పుడు కాదు, ఈ ఫైట్ దగ్గర 20-25 years నుంచి జరుగుతుంది. ఎప్పటికప్పుడే వాళ్ళు మాట్లాడతారు, ఓకే మేము మీ చెప్పిందంతా వింటామంటారు, కానీ వాళ్ళ పని చేసుకుంటున్నారు. సో దిస్ హెస్ బీన్ అ లాంగ్ టైమ్ క్లాష్. ఇప్పటికే వార్ ఎఫెక్ట్ చాలా ప్రత్యక్షంగా చూస్తున్నాం. అక్కడ వార్, ఇక్కడ హీట్ నడుస్తోంది. హార్మోజ్ జలసంధిలో ఉద్రిక్తతల వల్ల ఇప్పటికే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యవస్థ పైన కూడా తీవ్రమైన ప్రభావం. సో గ్యాస్ కొరత అనేది మన ఇండియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సో ఒకవైపు మన దగ్గర కావాల్సిన నిల్వలు ఉన్నాయి అని ప్రకటనలో ప్రభుత్వం ఇస్తున్నా కూడా కొన్ని రకాలుగా కమర్షియల్ ఆస్పెక్ట్ లో బుకింగ్స్ పైన కొంత నియంత్రణ ఉండటం, సప్లై చేయలేము అని ఈ పరిస్థితులు కూడా మీరు చూస్తున్నారు. ఐ థింక్ సో ఎట్లా చూడొచ్చు అంటారు? అలానే ఈ పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెరుగుతాయేమో, అందుబాటులోనికి రాలేని పరిస్థితులు ఉంటాయేమో అని.
దిస్ ఈజ్ అ హ్యూమన్ సైకాలజీ అండి. ఇది ప్యానిక్ బయింగ్ అంటారు దీన్ని. ఇప్పుడు ప్యానిక్ బయింగ్లో ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చేటప్పుడు, కోవిడ్ అంటే ఇది ప్యానిక్ బయింగ్. ఇది కోవిడ్ వచ్చినప్పుడు కనుక మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే, అందరూ కూడా అన్ని ఆహార సరుకులు ఇలాంటివన్నీ ఒక దగ్గర పెట్టుకోవడం. మీరు విశాఖపట్నం చెందిన వాళ్ళు కాబట్టి హుద్ టైంలోని ఇలాంటి ప్యానిక్ బయింగ్ జరిగింది. జనరేటర్స్, బికాస్ కరెంట్ 15 రోజులు లేదు, జనరేటర్స్, ఈ డీజిల్ కొనుక్కోవడం, కంప్లీట్గా నేనే అన్నీ పెట్టుకుంటానని ప్రతి వాళ్ళు ప్యానిక్ బయింగ్ చేయడం వల్ల ఇది ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ప్రజల్లో, పౌరుల్లో చెలరేగింది. ఈ టైంలో ఏం చేయాలి ప్రభుత్వం? 2 చర్యలు తీసుకోవాలి. ఒకటి, అపోజిషన్ వాళ్ళని ప్రైవేట్గా వాళ్ళకి కాన్ఫిడెన్స్లో తీసుకొని, ఈ టైం ఏంటి, దిస్ ఈజ్ ఎమర్జెన్సీ టైం, నిజంగా కొరత ఉందా లేదనేది పక్కన పెడితే కనుక, కొరత ఉంటే అది దేశం సమస్య, అది పరిపాలన సమస్య కాదు. 3 నెలలు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చమురు, గ్యాస్, చమురు అయితే మన దగ్గర 75 డేస్ నిల్వ ఎప్పుడు ఉంటుందండి. ఆహారం కూడా మన దగ్గర ఇంచుమించు ఒక 4-5 మంత్స్ వరకు ఆహార పదార్థాలు మనం ఎప్పుడు నిల్వ చేస్తాం. యాజ్ అ దేశం, ప్రతి దేశం కూడా రిజర్వ్స్ పెట్టుకుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్లో వాళ్ళు ఒకవేళ ఎక్కువ ఆయిల్ని ప్రొడ్యూస్ చేసినా కూడా ఆ ఆయిల్ని ఎక్కడ పెట్టాలో తెలియదు, అందుకే ఇప్పుడు ప్రొడక్షన్ ఆపేశారు. ఎగుమతి జరుగుతుంటే మీకు ఆయిల్ ప్రొడక్షన్ జరుగుతుంది. సేమ్ ఇండియా కూడా మన తాలూకా రిజర్వ్స్ అన్నిటినీ నింపుకొని ఎప్పుడు ఉంటుంది. అది 65 to 75 డేస్ రిజర్వ్స్ ఉంటాయి. ఈ యుద్ధం మరొక 1 week 2 weeks కొనసాగితే డెఫినెట్గా మీరు అన్నట్టు ఈ గ్యాస్ తాలూకా కొరత ప్రభావం కనిపెడుతుంది. కానీ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ టూ స్టెప్స్. 1 step ఈస్ టు స్పీక్ టు ది అపోజిషన్ ఇన్ ప్రైవేట్ అండ్ వాళ్ళకి చెప్పి, మనది ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఈ వార్ మనం చేసిన వార్ కాదు, ఇది భారతదేశం ప్రభుత్వం తప్పు కాదు, మోడీ గారి తప్పు కాదు ఇది. సో అందరూ బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి, పౌరుల్లో అన్నెసరీ అశాంతిని రేకెత్తించకుండా, అన్నెసరీ స్టేట్మెంట్స్ ఇచ్చి వాళ్ళని రెచ్చగొట్టకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. వాళ్ళని ప్రైవేట్గా తీసుకొని మాట్లాడాలి. అన్ఫార్చునేట్లీ ఇక్కడ అసెంబ్లీ అవుతుంది, అక్కడ పార్లమెంట్ సెషన్స్ అవుతున్నాయి. సో పార్లమెంట్లో అపోజిషన్ ఈజ్ ట్రైంగ్ టు కార్నర్ ది గవర్నమెంట్. ఐ థింక్ దట్ షుడ్ స్టాప్. ద అదర్ వన్ ఈస్, పౌరులు కూడా ఇట్ ఈస్ అ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. ఒక్క ప్రభుత్వానిదే రెస్పాన్సిబిలిటీ కాదు. యుద్ధం జరుగుతుంది, మీకు అంత తెలివి ఉంటే కనుక మీకు తెలుస్తుంది కదా ప్రభుత్వం అయితే చేయట్లేదు. అటువంటిప్పుడు ఏం చేయాలి? మనం కూడా కొంత బాధ్యతాయుతంగా మెలిగి, అన్నెసరీ ప్యానికింగ్, ఫార్వర్డ్స్. నిన్న నాకు మై వెరీ క్లోజ్ ఫ్రెండ్, and she's a very in my understanding she's a very intelligent lady, but she sent me a video. She was worried because I live in Dubai. ఆ వీడియో 1 year క్రితం ఉందండి. ఓకే, ఒక బిల్డింగ్, బట్ ఇప్పుడు పానిక్ చేస్తున్నారు. ఆ వీడియో నాకు పంపించారు. అది యాక్చువల్గా అంటే ఆ వీడియో ఎగ్జాక్ట్లీ ఆ బిల్డింగ్ మా బిల్డింగ్ దగ్గరలో ఉందన్నమాట అప్పుడు జరిగింది. సో దిస్ ఇస్ అంటే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది. ఎవరికి తెలియదు, ఎవరో పంపిస్తారు, చూస్తారు, మనం ప్యానిక్ అవుతాం, మళ్ళీ ఇంకోళ్ళు పంపిస్తాం. ఈ కమ్యూనికేషన్ కూడా రాంగ్ కమ్యూనికేషన్ జరుగుతుంది. యుద్ధం ఇంపాక్ట్ ఉందా? అఫ్ కోర్స్ ఉంటుంది. ఐ మీన్ దిస్ ఇస్ వెరీ చైల్డ్ కెన్ టెల్ యూ. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి కదా. మనం మన శక్తి మేరకు మనం కొద్దిగా చైతన్యవంతంగా తెలివిగా ఉండాలి. ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. దట్స్ ఆల్ వీ కెన్ డూ. మోర్ దెన్ దట్, నిన్న ఆయన కాల్ చేశారు. ఐఎమ్ షూర్ హీ విల్ ఆల్సో కాల్. ఇజ్రాయెల్ ఈజ్ అవర్ వెరీ గుడ్ ఫ్రెండ్. మన వరకు కనీసం మనకు 1.5 బిలియన్ పీపుల్ అంటే ప్రపంచ హ్యుమానిటీలో మనం 15%. నో వన్ కెన్ ఇగ్నోర్ దట్. మనం ఇగ్నోర్ చేసిన ప్రపంచం మనం ఇగ్నోర్ చేయకూడదు, చేయలేదు. సో ఆబ్వియస్లీ వీ విల్ డూ అవర్ ఓన్ బెస్ట్ టు సెక్యూర్ సెర్టన్ నెసెసిటీస్ ఆర్ కమోడిటీస్ సచ్ యాజ్ గ్యాస్ అండ్ పెట్రోల్. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రొఫెషనల్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు ఇన్ యుఏఈ. అట్లనే గోవా గవర్నమెంట్లో అడ్వైజర్గా ఉన్నారు. సో బిఎంఆర్ ఇన్నోవేషన్స్ కంపెనీ సీఈఓగా ఉన్నారు. సో ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తున్న అనుభవంతో చెప్పండి, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మన లక్షలాది మంది భారతీయులు భద్రత విషయంలో వాళ్ళ జాబ్స్ ఏంటి, వాళ్ళ స్టడీస్ కోసం వెళ్ళిన వాళ్ళేంటి, సెటిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఈ యుద్ధ వాతావరణంలో వాళ్ళ భద్రత గురించి ఒక రకమైన ఆందోళన కలుగుతోంది. మీరేం చెప్తారు మీ అనుభవంతో? I think this is a very, very important, pertinent question among all the situations. ఎందుకు గల్ఫ్, ఓన్లీ గల్ఫ్ అంటే 6 దేశాల్లో మన భారతీయులు దగ్గర 1 కోటి మంది ఉన్నారండి. ఓన్లీ యూఏఈలో సుమారు 40 లక్షల మంది ఉన్నారు. మీకు ఫర్ రెఫరెన్స్ ఐ విల్ టెల్ యూ, ప్రపంచవ్యాప్తంగా మనకి ఇండియాకి రెమిటెన్సెస్ వస్తాయి. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను, నేను ఏదైనా ₹10 సంపాదిస్తే ఇంటికి ఒక ₹5 పంపిస్తాను. వాటిని రెమిటెన్సెస్ అంటారు. డాలర్ వాల్యూలో మన ఇండియాకి $135 బిలియన్ రెమిటెన్సెస్ వస్తాయి ప్రతి సంవత్సరం ఆన్ యావరేజ్. ఓన్లీ ఫ్రమ్ గల్ఫ్ 50% రెమిటెన్సెస్ గల్ఫ్ నుంచి వస్తాయి. అంటే 60 నుంచి దగ్గర $65 బిలియన్ ఓన్లీ గల్ఫ్ నుంచి రెమిటెన్సెస్ భారతదేశంకి వస్తాయి.
అంటే ఏంటి, నేను పని చేస్తున్నాను, మా తల్లిదండ్రులు ఎక్కడో అనకాపల్లి ఉన్నారు, నేను పంపించే ₹5 అనకాపల్లిలో మా తల్లిదండ్రులు పంపిస్తాను. ఆల్ దట్ ఈస్ కౌంటెడ్ యాజ్ రెమిటెన్స్. నౌ ఓన్లీ యూఏఈ నుంచి యూ విల్ నాట్ బిలీవ్ $40 billion స్ట్రైట్, $40 to $45 billion ఓన్లీ యూఏఈ నుంచి వస్తుంది. ఎందుకంటే మన శక్తి అక్కడ ఎక్కువ, 40 లక్షల మంది. ఇప్పుడు మనం చూస్తే కనుక ఒకటి మనిషి తాలూకా భద్రత, రెండు వాడి ఆర్థిక భద్రత. మనిషి తాలూకా భద్రత ఏంటి, ప్రభుత్వం అక్కడ చాలా చక్కగా చూసుకుంటుంది. మన ప్రైమ్ మినిస్టర్ గారు వాళ్ళ ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ జాయిద్ గారితో మాట్లాడారు. ఈ సెడ్ ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి నా దేశస్థుడు, వాళ్ళ బాధ్యత కంప్లీట్గా నాది అని ఆయన కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ స్టేట్మెంట్ ఇచ్చారు. కేవలం ఇండియన్స్ మాత్రమే కాదండి, దుబాయ్లో దగ్గర అంటే యూఏఈలో 220 దేశస్తులు ఉంటారండి అక్కడ వర్క్ చేస్తూ. అంటే ఇంచుమించు ప్రపంచం అక్కడ ఉంది, ఓ చిన్న ప్రపంచం అది. సో హీఈస్ వెరీ వెరీ కాషియస్ అబౌట్ ఇట్. తర్వాత వై దుబాయ్ ఆర్ యూఏఈ ఈజ్ గ్లోబల్ ఏవియేషన్ సెంటర్ అండి. నంబర్ 1 ఏవియేషన్ ఎక్కడుంది, దుబాయ్లో ఉంది. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ఈజ్ ద నంబర్ 1. దెన్ యూ హ్యావ్ ఎతిహాద్, దెన్ యూ హ్యావ్ బెస్ట్ పోర్ట్స్, జబలాలి పోర్ట్స్. దెన్ మీ ఫైనాన్స్ హబ్, వాళ్ళ సెక్టర్లో జీడిపిలో చూసుకుంటే వాళ్ళ ఫైనాన్స్ యాక్టివిటీ, గ్లోబల్ ఫైనాన్సింగ్ ట్రేడ్ హబ్ పాయింట్ అది. దెన్ యూ హ్యావ్ టూరిజం. సో దుబాయ్, యూఏఈ as a whole is a very very critically important place for India especially. Now the important part is ఎగుమతులు దిగుమతులు. ఇండియా యూఏఈతో $100 billion వ్యాపారం చేస్తుంది ప్రతి సంవత్సరం. మనము $60 billion ఇంపోర్ట్ చేసుకుంటాం, $40 billion ఎక్స్పోర్ట్ చేస్తాం. అంటే ట్రేడ్ డెఫిసిట్ $20 billion. బట్ మనం దిగుమతి చేసుకునేది ఏది, మోస్ట్లీ ఆయిల్. మనం ఎగుమతి చేసేది ఏంటి, ఇంజనీరింగ్ గూడ్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, ఫార్మా, ఇటువంటి వస్తువులు మనం వాళ్ళకి ఎగుమతి చేస్తాం, ఐటీ సర్వీసెస్. సో ఇటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ గనక కంట్రీ కనుక కొద్దిగా డౌన్ అయితే ఏమవుతుంది, ఫస్ట్ ఎఫెక్టెడ్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ కట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ కట్ అయితే మన వాళ్ళు ఉద్యోగాలు పోతాయి, ఉద్యోగాలు పోతే వాళ్ళు పంపించలేరు. సో ఓవరాల్గా కంట్రీ విల్ లూజ్ సమ్ మనీ. ప్లస్ వాడు ఉద్యోగం పోతే తిరిగి వచ్చేస్తాడు, కంట్రీలో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అన్నెసరీ మన జాబ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది. సో దేర్ ఈస్ అ లాట్. ఫిజికల్ భద్రత, ఐ థింక్ ఎట్ దిస్ మూమెంట్ ఇన్ టైమ్ the Indians in GCC are all safe. Government is taking extraordinary steps, speaking continuously with the విదేశాంగ వ్యవహారాల శాఖ, అక్కడ ఉన్న డిప్లొమాట్స్తోని, అంటే మన ఎంబసీస్ ఉంటాయి కదా, ఎంబసీస్తో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్స్తోని కోఆర్డినేట్ చేస్తూ దే ఆర్ డూయింగ్ ఎ ఫ్యాబులస్ జాబ్. చెదురుమదురు సంఘటనలు అవ్వట్లేదా, అవుతున్నాయి. రైట్ నో నోబడీ ఈజ్ అటాకింగ్ సివిలియన్స్. అండ్ జీసీసీ ఇంపార్టెంట్లీ ఈజ్ నాట్ అటాకింగ్, దే ఆర్ ఓన్లీ సేయింగ్ వీఆర్ డిఫెండింగ్. And UAE in particular, you will be very happy, they are not allowing America to use their base. UAE ఏం చెప్తుంది, నేను అలౌ చేయట్లేదు, నేను నీ మీద అటాక్ కూడా చేయట్లేదు, కానీ ఇది ఎక్కువ పెరిగితే డెఫినెట్గా ఫైనాన్షియల్ యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ఇరాన్కి సంబంధించినటువంటి యాసెట్స్ కొంత వాల్యూ UAE ప్రొటెక్ట్ చేస్తుంది, దాన్ని ఫ్రీజ్ చేస్తే ఇరాన్ ఈజ్ ఆల్రెడీ స్ట్రగ్లింగ్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ లక్ష్మి గారు, హోర్ముజ్ స్ట్రైట్ని కాంప్లికేట్ చేయడం వల్ల కేవలం ప్రపంచం నష్టపోదు, ఇరాన్ ఆల్సో నష్టపోతుంది. ఇరాన్ ఆల్రెడీ 140 లక్షల 1.4 మిలియన్ రియాల్ కాస్ట్ అయింది, డాలర్. ఇలా పెరిగితే వాడికి కూడా ఎగుమతి దిగుమతి అవ్వాలి కదా, వాడు ఆయిల్ పంపాలి కదా బయటికి. సో ప్రధాన వనరు వాళ్ళకి. అండ్ వాళ్ళ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఏమవుతుంది, ప్రజల్లో అన్రెస్ట్ వస్తుంది. అన్రెస్ట్ వస్తే సివిల్ అన్రెస్ట్ ఈస్ ది వర్స్ట్ అన్రెస్ట్ దట్ అ కంట్రీ కెన్ ఎక్స్పీరియన్స్. అగైన్ రెజిమ్ ఎలాగో పోతుంది ఆ రకంగా. సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఎనీ వన్ అండ్ ఇంక్లూడింగ్ ఇరాన్. సో యా, సో ఇది ప్రస్తుతం నెలకొన్నటువంటి ఈ వార్ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన ఇప్పటికే చూస్తున్నాము. మీరు చాలా డీటెయిల్ ఇచ్చున్నారు. సో ఇంకా కొన్ని రోజుల పాటు ఒకవేళ కొనసాగే పరిస్థితులు ఉంటే కనుక ఆర్థికంగా ఎట్లాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది? It will have an impact అండి. If the governments are not working on the communication part. మెయిన్ ఏంటంటే ఇది ఈవేళ నిజమైన వార్ కమ్యూనికేషన్ వార్ అండి. పాకిస్తాన్కి మనకి ఆపరేషన్ సింధూర్ అయింది, అక్కడ కూడా వార్ వాజ్ యాక్చువల్లీ మోర్ డిజిటల్ వార్. మీరు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్, మీరు ఏదో పోస్ట్ చేస్తారు, తర్వాత అటు నుంచి నేనేదో పోస్ట్ చేస్తాను. నిజం ఏంటి అది ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇప్పుడున్నటువంటి అధునాతనమైనటువంటి సాంకేతిక రంగం వల్ల ఏమైందంటే యూ కెన్ క్రియేట్ ఇమేజ్, యూ కెన్ క్రియేట్ ఎ విజువల్, యూ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్ వితౌట్ ఈవెన్ నోటీస్ ఆఫ్ లక్ష్మి గారు. మీ మీద నా మీద పీపుల్ కెన్ క్రియేట్ సంథింగ్ అండ్ ది కామన్ మ్యాన్ కెన్ అగ్రీ టు దట్, కామన్ మ్యాన్ కెన్ బిలీవ్ ఇన్ దట్. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ ఇన్ఫర్మేషన్ వార్. ఈ ఇన్ఫర్మేషన్ వార్లో ఏం చేయాలి, గవర్నమెంట్స్ షుడ్ టేక్
స్ట్రింజెంట్ యాక్షన్, రైట్ కమ్యూనికేషన్ మాత్రమే వెళ్ళేటట్టుగా, రాంగ్ కమ్యూనికేషన్ ఏది ఉంటే వాటిని కంట్రోల్ చేయాలి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎవరైనా తప్పుగా మాట్లాడినా లోపల వేసేయాలి బేసిక్గా. దట్ ఈస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. యూ కాంట్ అన్రెస్ట్ ది లా అండ్ ఆర్డర్ ఇన్ ది కంట్రీ ఆర్ ఇన్ ది స్టేట్. సో బట్ యుద్ధం కొనసాగితే మరొక 3 weeks or 4 weeks డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఇండియా మీద కూడా పడుతుంది. ఇది ఇమీడియట్. మళ్ళీ రికవర్ అవ్వడానికి ఇంచుమించు 6 months to 1 year పట్టేస్తుంది. అది దట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్. ఇది రోజుల్లో జరిగితే అది నెలల్లో సంవత్సరాలు కూడా కొన్నిసార్లు పడుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఇల్ హెల్త్ని ఐడెంటిఫై చేసేటప్పుడు, నిన్నే ఒక స్టడీ చదువుతున్నాను, హార్ట్ అంటే ఆర్టరీస్లో ప్లాక్ గట్టిగా అవ్వడానికి 20 ఏళ్ళు 25 ఏళ్ళు పడుతుంది. మనిషికి మనకి ఏమీ తెలియదు, టెస్ట్లో తెలియదు, నథింగ్. ఒక్కసారి ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ రికవర్ అయ్యేదానికి ఇట్ టేక్స్ ఇయర్స్. సో ఇవి కూడా ఇలాగే, ఇంపాక్ట్ తెలిసిన రోజు తెలుస్తుంది, రికవరీ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. యుద్ధం ప్రత్యేకించి దానికి మినహాయింపు కాదు. సో యు ఆర్ ఎ గ్రేట్ కార్పొరేట్ లీడర్, ఆథర్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఒక బుక్ రిలీజ్ చేయాలి అన్నంత అనిపించిందా? ఎస్, యాక్చువల్లీ ఆపరేషన్ సింధూర్ టైంలో ఇట్ వాస్ వెరీ టెంప్టింగ్. ఐ స్టార్టెడ్ రైటింగ్ సంథింగ్, బట్ నాకున్న బ్యాండ్ విత్, నాకున్న వర్క్ వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు పుట్ మోర్ టైమ్. బట్ వన్ ఆఫ్ మై బుక్స్ తెలుగు వెర్షన్ సూన్ వస్తుంది. యాక్చువల్గా తెలుగు వెర్షన్, ద రోరింగ్ ల్యాంప్స్ తెలుగు వెర్షన్ వస్తుంది. మన యండమూరి వీరేంద్రనాథ్ గారు దానికి ముందు మాట రాశారు. సో మేబీ నేను ఇంకా ఇక్కడ స్టక్ అయిపోతే కనుక అట్లీస్ట్ ఐ విల్ ఫోకస్ ఆన్ రిలీజింగ్ దట్ తెలుగు బుక్, బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో. Thank you very much for your valuable time, sir. Thank you. Namaste. Thank you.